శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూన్ 17, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, నిజ జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, మృగశిర కార్తె. తదియ రాత్రి 9:43 వరకు. నక్షత్రం పునర్వసు. మధ్యాహ్నం 1:41 వరకు. వర్జం రాత్రి 2:58 నుండి తెల్లవారి 4:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి ఉదయం 9:03 వరకు. మరలా రాత్రి 11:56 నుండి రాత్రి 12:48 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. గణపతి ఆలయంలో గంధంతో అర్చన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. యోగక్షేమాల పట్ల అధిక శ్రద్ధ కనపరుస్తారు. తద్వారా లాభపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. వస్త్రాలు కొనుగోలు. వృషభ రాశి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. మిథున రాశి. పొదుపు పథకాలలో వైఫల్యం చెందకుండా జాగ్రత్తలు పాటించండి. అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి కాగలవు. కర్కాటక రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవర్తమానాలు అందుకుంటారు. సింహరాశి. నిర్మాణాత్మక, వ్యూహాత్మక విషయ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కన్యారాశి. ఏదైనా ఒక అద్భుత కార్యక్రమం చేసి నలుగురిలో అఖండ ఖ్యాతిని ఆర్జించాలనే కోరిక బలపడుతుంది. తులారాశి. కళారంగాల వారికి సన్మాన సత్కారాలు పొందుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి లాభం. వృశ్చిక రాశి. సంతానం పేరు మీద స్థిరాస్తి బదిలీ చేయడం లేక కొనుగోలు చేయడం జరుగుతుంది. విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ధనస్సు రాశి. కార్యాలయంలో మీ ప్రతిపాదనలకు ఏకగ్రీవ ఆమోదం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాలు అందుకుంటారు. మకర రాశి. ఈరోజు తనఖాలో ఉన్న వస్తువులను విడిపించుకుంటారు. ఆర్థికంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. కుంభరాశి. ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పు చేస్తారు. అహంభావ ధోరణి విడనాడడం వలన లాభపడతారు. మీనరాశి. కృత్రిమముగా ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు రావచ్చు. శుభవార్తలు అందుకుంటారు. నమస్కారం.